హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాశీలో ఉన్నాము. కాశీలో టైం 2-3 అయింది. ఆఫ్టర్నూన్ 2-3. అయోధ్య నుంచి కాశీకి వచ్చాను. చాలా ఇబ్బందిగా వచ్చాను ట్రైన్. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇది క్యాప్సూల్స్ హాస్టల్ అనమాట. ఇదే హాస్టల్లో మ్యాడ్ స్క్వాడ్ హాస్టల్ పేరు కాశీలో. చూడండి ఎలా ఉందో. అన్ని క్యాప్సూల్స్ అనమాట. క్యాప్సూల్స్ అంటే ఒక చిన్న ఇట్లా బాక్స్ లాగా చేసి దాన్ని ఒక రూమ్ లాగా క్రియేట్ చేసి మనకి ఇచ్చేస్తారు. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇది నాకు ఇచ్చినది క్యాప్సూల్. ఇవన్నీ క్యాప్సూల్స్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి క్యాప్సూల్స్ ఇవన్నీ. నిజంగా ఇది జపాన్లో ఉంటుందండి. ఫస్ట్ జపాన్లో రెనోవేట్ చేసిండు, కొత్తగా క్రియేట్ చేసిండు. తర్వాత అందరూ వాడుకున్నారు. మన ఇండియాలో కూడా 3-4 ఉన్నాయి. మహారాష్ట్రలో రైల్వే స్టేషన్లో కూడా ఉందన్నమాట. ఇది డార్మెటరీ. అదే ఇక్కడ ఇది ఉందా బాక్స్ అంతా నాది. లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది లోపల ఒక బెడ్ ఉంటుంది. ఒక బెడ్, పిల్లో అండ్ ఇది ల్యాంప్ అనమాట. మనకు ఇక్కడ అన్ని స్విచ్చెస్ ఉన్నాయి. ఇది లైట్ వచ్చిందా, ఇది లైట్ అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉంది. అడ్జస్టబుల్ లైట్. ఇలా పైకి పెట్టుకోవచ్చు, చదువుకున్నాడు కిందికి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ అనమాట. మనం వంట రూమ్లో పెట్టుకుంటామా గాలిపోవడానికి, అలా అనమాట. లోపల ఏదైనా గలీజు పోవడానికి ఇంతే ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఇంతే అనమాట. ఇంత చిన్న దాంట్లో పడుకోవాలి, కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నీకు సపరేట్ రూమ్ ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఈ బెడ్ కూడా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. బయట లాకర్స్ ఇచ్చారు. తర్వాత లాకర్స్ కీస్ మాత్రం మనం తెచ్చుకోవాలి. ఇది మాత్రం ఎంత అంటే ప్రైస్ 700. కాకపోతే దీనికి నెంబర్ మాత్రం చాలా కష్టమైంది. గూగుల్లో కూడా దొరకలేదు నాకు. నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చాను. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్లో చూసి రావాలంటే కింద ఖచ్చితంగా నేను నెంబర్ ఇస్తాను. మీరు నాలా కష్టపడకూడదు. నేను తిరిగిన బాగా మీరు నాలా కష్టపడకూడదు అని నేను నెంబర్ ఇస్తాను. చూడండి, డైరెక్ట్ కాల్ చేయండి. కాశీకి వస్తే వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని పిలుస్తారు. ఇదే కాదు, తర్వాత బంక్ బెడ్ అంటే కింద బెడ్ పైన బెడ్ ఉన్నది. తర్వాత సపరేట్ రూమ్స్. తర్వాత ఒకటే రూమ్లో మీకు కావాల్సిన ఫ్రెండ్స్ అందరికి కలిసి ఒక రూమ్ కూడా ఇచ్చేస్తారనమాట. అలా ఉందన్నమాట. ఇది క్యాప్సూల్స్. ఒకసారి చూడండి మీరు. ఇలా ఇది బయట సైడ్ అనమాట. నేను బయట సైడ్ నుంచి వ్యూ అంటే వీవింగ్ కాదు. చూడండి ఇలా అనమాట. నేను లోపల కూర్చున్నాను. ఇలా వస్తే మీకు ఇది కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుందా? ఇది అనమాట నేను ఉన్నది. ఇలా నేను ఉంటుంది. ఇక్కడనేమో అందరూ. నాది లాస్ట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ క్యాప్సూల్స్ డార్మెటరీ. చాలా బాగున్నాయి కదా. సరే, ఇవన్నీ నేను చూసుకొని ఇవన్నీ తర్వాత ఇది నాది 12 అవర్స్ అనమాట. 12 అవర్స్కి 750 పడ్డది. మరి మీరు వచ్చినప్పుడు రేట్ పెరగచ్చు. ఇది నా 13th నెంబర్, 14th నెంబర్. ఇలా పైకి ఎక్కడానికి స్టెప్స్ లాగా పెట్టారు. ఇక్కడ వేరే వాళ్ళు, ఇట్లా వేరే వాళ్ళు, ఇక్కడ వేరే వాళ్ళు, ఇక్కడ ఇంకోటి ఎవ్వరు లేరు. చూడండి ఇలా కింద ఇక్కడ ఇలా 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 చాలా ఉన్నాయి అంతవరకు. లాస్ట్ వరకు ఇవన్నీ 1 2 3 4 10 11 12 13 14 ఉన్నాయి. 13th నాకు ఇచ్చిండ్రు. 14th పైన ఖాళీ ఉన్నాయి. తర్వాత ఇది బయట ఎలా ఉంటుంది చూపిస్తాను. వేరే డార్మెటరీ కూడా ఉంది, అంటే కింద పైన బంక్ బెడ్ కూడా. కానీ అవి నేను చూపించలేను, ఎందుకంటే ఆల్రెడీ ఒక సపరేట్ గ్రూప్ తీసుకున్నారు కాబట్టి దాని లోపలికి వెళ్ళలేము. మేము ఫొటోస్ పెడతా చూడండి. నేను బయట వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. కూర్చోడానికి మంచి సీట్ ఏరియా ఉంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది వ్యూ. అక్కడ కూర్చోడానికి సీట్ ఏంటది, కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఇంగ్లీష్లో దాన్ని అనడానికి ప్రయత్నించిన కానీ రాలేదు. ఓకే, బయటకు పోయి చూద్దాం. మర్చిపోయా, ఇగో ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. ఈ లాకర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. మీకు ఎన్ని బ్యాగ్స్ అయినా పడతాయి. చాలా మ్యాక్సిమం పెద్ద లాకర్ అయితే ఇవన్నీ లాకర్స్. ఇక్కడ కొన్ని లాకర్స్, అక్కడ కొన్ని లాకర్స్. 14కి 14 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి. కెన్ ఐ స్టిక్ ఆన్ నాన్ స్టిక్ ప్యాన్? బాబ్ మార్లీ చూడండి. ఈ బాబ్ మార్లీ మీరు ఎక్కడ వింటారంటే, నేను కైట్ ఫెస్టివల్ చేసిన కదా, అప్పుడు అక్కడ వింటారు అనమాట. బాబ్ మార్లీ
అని ఎవరు ఫిలిపీన్స్ ఆమె అనుకుంటా, ఆమె ఎగిరేసింది బాబ్ మార్లీ కైట్. Bro, can tell me first, where are you from? From West Bengal. West Bankuda. Bengal. What do you do? Job. Or what the tourist purpose you come here? Or just chill out, that's it. And you? ये सच है आए हैं असलियत में आए हैं इसी के नासिक से महाराष्ट्र नासिक दर्शन के लिए आए बाबा के. कैसे हो दर्शन? एक नंबर दर्शन है बाबा के. What about you, bro? बाबा मैं हूँ एक्चुअली बलिया से, जो कि यूपी से ही है. यहाँ से 170 किलोमीटर दूर. और मैं फ्रिक्वेंट हूँ, यहाँ आता रहता हूँ. मैं पिछले 10 साल से बनारस आ रहा हूँ. अभी मुझे अगले 10-20 साल और आना है. क्योंकि मेरा मन नहीं भर सकता है बनारस से. यहाँ से मन नहीं भरेगा. It's the peace we want. It's the peace. It's here. Everything is here. Everything is here. That is a positive and negative? Positive. Okay. You want anything? It's here. Yeah. आपको जो चाहिए सब मिल जाएगा यहाँ पे. हर और सबसे बड़ी बात मोक्ष मिल जाएगा आपको यहाँ. कुछ नहीं मिलेगा तो आखिरी वो चीज़ हुई की दवा है हमारे बाबा you, हैं. ma'am? Myself शीतल जायसवाल. Okay. I'm from बलिया और मैं यहाँ से MSc परस्यू कर रही हूँ BHU. Okay. And you come here to the only tourist purpose? मैं यहाँ से पढ़ाई करती हूँ BHU. BHU इधर ही है तू? हाँ 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 जी. इधर ही. Okay. BHU में. Okay. And you? जयेश नासिक से हो, अभी आया हूँ परसों. अभी 3 तारीख तक रुकूंगा. हाँ 3 तारीख तक रुकूंगा और आते रहता हूँ बनारस. और मज़ा आता है बनारस में. मज़ा आता है. हाँ मज़ा आता है बनारस. हो गया मजा. हाँ नहीं चल रहा चल रहा है. है अभी तो और चलेगा. And you, bro? हम नासिक से हम यही दोस्तों के साथ आए थे, ऐसे घर पे झूठ बोल के. first time बनारस हाँ आए. फर्स्ट टाइम आए पर ऐसा लग रहा है कि यही घर है हमारा. Now I want to shoot myself. ఇక్కడ వచ్చిన కలిసి మ్యాట్ స్క్వాడ్ నుంచి హాస్టల్లో వచ్చినాయి కదా, వీళ్ళందరూ కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ అనమాట. మీకు ఇప్పటిదాకా ఇంట్రడ్యూస్ చేసినాయి కదా, వీళ్ళందరినీ చూసింటారు. చాలా మంది నా ఫ్రెండ్స్ అందరు హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. హిందీ మే బోలో బ్రో, హిందీ మే బోలో బ్రో, ఏ పూరా హిందీ है, सबटाइटल चाहिए हमको. क्या बात कर रहे हो? अपन हिंदी नहीं, अपन कहते हैं सबटाइटल. सबटाइटल बताओ, सबटाइटल लगा के बताओ. मतलब हिंदी में बोलो तुम. रूल. हाँ बस इधर हाँ. मेरे हिंदी कम आते हैं, इंग्लिश ओके. यस. अपने को भी इतनी हिंदी आती है, समझा लो बस इतनी आती है. అండ్ ఇక్కడ వీళ్ళని కలిసినందుకు చాలా బాగుంది. ఇక్కడ క్యాప్సూల్స్ కానీ, తర్వాత ఇక్కడ బంక్ బెడ్స్ కానీ, హాస్టల్ కానీ చాలా బాగుంది అనమాట. బ్యాక్ ప్యాకర్ హాస్టల్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి. కెన్ యూ సే ఎనీథింగ్? पार्वती पते हर हर महादेव. థ్యాంక్ యూ. उसके बाद आएंगे तो उसके बाद हम चला जाएंगे. చూసారుగా, ఇది అనమాట. చాలా బాగుంది హోటల్. లోపల నుంచి మీకు చూపించాగా పై కూడా చూడండి. ఇది ఎంత బాగుంది మ్యాచ్ వాళ్ళు. కానీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అది ఒక్కసారి వచ్చిన తర్వాత లోపల మాత్రం వేరే ప్రపంచం కనిపిస్తుంది. ఇంతకుముందు నేను చాలామంది ప్రజల్ని అంటే టూరిస్టులను కలిసినాయి కదా, వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా క్లోజ్ అయిపోయారు అనమాట. నెక్స్ట్ నేను కూడా మన ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఇది ఎక్కడంటే అడ్రస్ కింద పెడతా అంటే పైన రాసా, అంటే క్లియర్గా నాకు అడ్రస్ తెలియదు, అందుకే నేను చెప్తున్నా. ఓకే, కాశీ వీధుల్లో నేను ఎలా వెళ్తున్నా చూడండి, ఎలా ఉంది అసలు కాశీ వీధులు. మొత్తం క్రౌడీగా ఉంది, సూపర్గా ఉంది. మీకు కొంచెం అక్కడికి సర్కిల్కి వెళ్తాను నేను. అక్కడ సర్కిల్కి వెళ్ళిన తర్వాత టైం ల్యాబ్స్ వీడియో పెడతా, ఒకసారి చూడండి, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనము కాశీ వీధుల్లోకి వెళ్ళబోతున్నాం. కాశీ వీధులను ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం చూద్దాము. కాశీ వీధులు ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఎంత ఇరుగ్గా ఉన్నాయో అంత అందంగా కూడా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కోసారి నేను కనిపించవచ్చు, ఒకసారి కనిపించకపోవచ్చు. ఇది నార్మల్ వీధులు అనమాట, ఇల్లు. నేనేం కనిపిస్తలేను కదా, ఒక్కోసారి కనిపిస్తూ. ప్రతి కాశీ వీధిలో ఇలా ఒక గుడి ఉంటూనే ఉంటుంది. కొన్ని లక్షల గుళ్ళు కాశీ వీధుల్లో ఉంటాయి. ఇలా మనం చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోదాము. ఏమైనా తినేది ఉంటే తిని దర్శనానికి కూడా ఇప్పుడే వెళ్ళబోతున్నాము. తర్వాత ఇక్కడ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. కాశీ వీధులు అంతా ఇలా పెయింటింగ్స్తో నిండిపోతున్నాయి. ఇక్కడ కనిపిస్తుందా మీకు?
ఇలా అంత అందంగా క్రియేట్ చేసిన అనమాట. నెక్స్ట్ మనం ఒక షాపింగ్ స్ట్రీట్లోకి వెళ్దాం. అది చూడాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. మీకు కూడా ఆ స్ట్రీట్ని చూపిస్తాను, చూడండి. గంగా లైవ్లో చూడండి. ఇది లలిత ఘాట్ యొక్క వ్యూ. ఆ మహల్ చూడండి ఎలా ఉందో, వెనక అద్భుతంగా ఉంది. అసలు నా వ్యూ కనిపించట్లేదు, నా ఫేస్ కనిపించాలంటే మీకు కొంచెం ముందరికి రావాలన్నమాట. చూడండి అక్కడ ఏదో పాట నడుస్తూ ఉంది అనమాట, ఓం నమః శివాయ. చూడడానికి చాలా బాగుంది. ఈ పాటలు లేకపోతే కొంచెం బాగుండే, కాకపోతే పాటలు ఉండే కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ మీకు శివాలు కాలుతున్నాయి, మీకు లైవ్లో చూపిస్తాను నేను. కొంచెం గుండె దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళిపోతాం. దాన్ని లలిత ఘాట్ అంటారు. యా, మొత్తం లైటింగ్తో మెరిసిపోతుంది, అది వచ్చిపోతుంది. చూడండి ఇది ఎంట్రన్స్, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. లోపలికి పోతే గుడికి. నేను కనిపిస్తున్నాననే అనుకుంటున్నాను, కొంచెం లైట్గా అనిపించవచ్చు ఎందుకంటే లైటింగ్ తక్కువగా ఉంది. చూడండి ఇవన్నీ శవాలు ఎట్లా కాల్ చేస్తున్నారు. ఇవన్నీ అనాథ శవాలు. ఈ అనాథ శవాలు అన్నీ అనాథ శవాలు ఇలాగా కాలుస్తున్నారు. ఓకే ఓకే, ఇది ఫ్యామిలీ వాళ్ళవి కూడా వస్తున్నారంట. కాకపోతే ఇక్కడ కాశీలో తగలబెట్టాలని చెప్పి వాళ్ళ కోరిక ఉంటుంది కాబట్టి అలా తగలబెడుతున్నారు. కొన్ని ఏమో ఆర్గనైజ్ అంటే అందరూ ఎవరు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే తగలబెట్టుతున్నారు అంటే. కాశీలో వాళ్ళు చనిపోతే వాళ్ళకు కొంచెం మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం అనమాట. ఇప్పుడు నేను ఆ మంట వెలుతులోనే మాట్లాడుతున్నా మీకు. అక్కడ చూడండి ఇంకా 2, 3, 4, 5, 6 ప్రతిదీ కాలేదు శవమే. ఎంత ఈజీగా కూర్చున్నారు శవాల పక్కన అందరు. చూడండి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. ఇక్కడ కూడా ఒక శవం ఉంది. చూడండి ఎవరు చనిపోయినా తెలియదు, ఎవరో తెలియదు. నీళ్ళల్లో వదిలేస్తున్నారు, వాళ్ళ నీళ్ళలో స్నానం చేపిస్తున్నారు. ఎవరో తెలియదు కానీ వచ్చి వాళ్ళకు అంత్యక్రియలు చేస్తున్నారు. చాలా గ్రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళు, చాలా మంచిగా. ఇది మంచి విషయం చెప్పాలంటే. ఎవరో తెలియని వాళ్ళకు ఇలా అంత్యక్రియలు చేయడం గ్రేట్ అబ్బా. ఇలా కాలిపోతుందో అక్కడ మీకు కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. చూడండి దగ్గర నుంచి మీకు చూపిస్తారు, కాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ. చూడండి కాళ్ళు ప్లాస్టిక్తో కట్టేసి, చూడండి ఇలా కాళ్ళు ప్లాస్టిక్తో కట్టేసినాయి. అయ్యో వాటర్ చిమ్ముతుందమ్మా, అంటే దాని 2 ఫ్లెష్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి, అన్ని శవాలు ఫ్లెష్ బయటకు.